నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు, జోగి నాయుడు గారు, క్రియేటివ్ హెడ్. సో ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ కి సంబంధించి ఇప్పుడు ఆయన ఒక క్రియేటివ్ హెడ్. ఎస్, మొదటి నుంచి ఆయన జగన్ గారితో ఎందుకు కనెక్ట్ అయి ఉన్నారు? సో ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఏంటి? సిద్ధం అంటూ వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తోంది. అందరూ కూడా జెండాలు జత కట్టడం కోసం పనిచేస్తుంటే, ప్రజల గుండెల్లో మేము మాత్రం స్థానం సంపాదించుకోవడం కోసం పని చేస్తున్నామంటూ వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది. సో ఈ సిద్ధం వెనకాతలో ఉన్న వ్యూహం ఏంటి? సో ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా, అంటే పొలిటికల్ గా కాకముందు కూడా జగన్ గారితో ఒక అభిమానంతో ముందుకు వెళ్తున్నటువంటి జోగినాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పొలిటికల్ గా జగన్ గారితో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నారు అంటారు, కానీ యాత్ర 2 చేసినందుకు ఒక 2 ఎకరాలు ఒక డైరెక్టర్ కి ఇచ్చేస్తారా జగన్? సినీ పరిశ్రమలో కొంతమంది మాత్రం జగన్ గారి వైపు ఉండటానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టారిజమే కాదు, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా ముందుండేది పవన్. ప్రజల్ని సోమరిపోతుంది చేసింది జగనే అని అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు ఆయన ఎవరికి ఏం చేశాడు? చెప్పండి సార్, మీరైతే చెప్తారు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం వరకు వచ్చేటప్పటికి జగన్ గారు చూసే కోణం గాని, లేకపోతే ఆయన పైన విమర్శలు కావచ్చు, రాజకీయాలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు చాలా కామన్. కానీ మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు మనం పొలిటికల్ గా చూస్తే కమ్మ వాళ్ళంతా కమ్మ వైపు, కాపు వాళ్ళంతా కాపు వైపు ఉంటారు అంటారు కదా. బట్ సినీ పరిశ్రమలో కొంతమంది మాత్రం జగన్ గారి వైపు ఉండటానికి కారణం ఏంటి? ఆయనలో మీరేమి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే బేసికల్ గా జగన్ గారు రాజకీయాల్లోకి రాకముందే నేను కనెక్ట్ అయ్యానండి. బి మధుసూదన్ రెడ్డి గారు, రైట్ నౌ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, ఆయన రాజకీయాల్లోకి రాకముందే జగన్ గారు ఆయన దృష్టిలో హీరో. ఎందుకంటే ఆయనకున్న ట్రావెలింగ్ అలాంటిది. బి మధుసూదన్ రెడ్డి గారికి జగన్ గారికి ఉన్న ట్రావెలింగ్, ఆయన బెంగళూరులో ఉండేటప్పుడు. సో ఆ అభిమానంతో ఆయనలో ఉన్న హీరోయిజమా, లేకపోతే ఆయనలో ఉన్న అంటే ప్రజలకు సేవ చేసే యాంగిల్ కానీ, ఇవన్నీ ఆయన అప్పుడే చూసి ఉండొచ్చు మేబీ. అందుకే ఆయన వైఎస్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని 2007లోనే ఐ థింక్ ఒక ట్రస్ట్ పెట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి నాకు కామన్ ఫ్రెండ్ రామకృష్ణ రాజు గారని, ఆయన ఇట్లాగా చెప్పి నాతో చెప్పారు, నాకు కూడా ఇంట్రెస్ట్, నేను వస్తాను నా మీటింగ్కి వెళ్ళటం. ఆ ట్రస్ట్ లో మెంబర్ గా నేను అప్పుడే జాయిన్ అయ్యాను. సో అంటే అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి కొడుకు, అంతే. నాకంటే ఏం తెలియదు. ఓకే, ఆయన బిజినెస్ మ్యాన్, బెంగళూరులో ఉంటారు, ఇంతవరకు తెలుసు. సో ఆయన గురించి చెప్పిన క్వాలిటీస్ కానీ, ఆయన మంచితనం అనివ్వండి, ఆయన హీరోయిజం అనివ్వండి, ఆయన యొక్క కరేజ్, ఇవన్నీ ఆయన ఆ మీటింగ్ లో నేను తెలుసుకున్నా, చాలా మంది మాట్లాడడాన్ని బట్టి. సో అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా జాయిన్ అవటం. ఆ తర్వాత 2008, 9, 10 ఆ సంవత్సరాల్లో బి మధుసూదన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ జగన్ గారు పుట్టినరోజు December 21 కి ఒక బిగ్ ఈవెంట్ పెట్టడం. ఒక్కొక్క ప్లేస్ లో, ఒకసారి కడపలోను, ఒకసారి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోను పెట్టి పేద కళాకారులకి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి అప్పట్లోనే కాంతారావు గారికి, కాకినాడ శ్యామల గారికి, కొంతమంది చిన్న చిన్న కళాకారులు అందరికీ అప్పుడే ఒక్కొక్కరికి 25,000 2008లో డొనేషన్ ఇవ్వటం, చాలా మందికి ట్రై సైకిల్స్, గిఫ్ట్లు, ఇలా చాలా బిగ్ ఈవెంట్ చేసేవారు ఆయన బర్త్డే. అలాగే నేను ఆల్మోస్ట్ 2008, 9, 10 3 years నేనే ఆ ఈవెంట్స్ చేసేవాడిని. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, పేద కళాకారులకి చాలా యాక్టివిటీస్ చేయటం. అప్పుడు జగన్ గారికి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చేసింది అప్పుడే. నేను మా జోగి బ్రదర్స్ కృష్ణ ఇద్దరు యాంకరింగ్ చేయటం, ఆయనకి మా స్టైల్లో ఆయన గురించి. అంటే ఇప్పుడు జనరల్ గా ఒక సినిమా చూసి ఒక హీరో గురించి మనం హీరో బాగా చేశాడు, అబ్బాబ్బా చంపేశాడు, ఎర్ర తీసాడు అని, అప్పుడే మాకు కూడా
తెలియని హీరో ఆయన. సో ఆయన గురించి మేము ఇద్దరం యాంకరింగ్ చేసాం. ఓకే. తర్వాత శ్రీకాళహస్తిలోనే ఆయన్ని మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి వస్తే ప్రోగ్రామ్ కి అక్కడ కలవటం ఫస్ట్ టైం. అది ఆయన జగన్ గారి గురించి ఏమి తెలియకుండానే ఒక ట్రస్ట్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యారు. సో మీరు చెప్పినట్టు యాంకర్ అంటే అక్కడ ఏ గెస్ట్ ఉన్నా వాళ్ళని పొగడాలి, అది అక్కడ మీ జాబ్ కాదండి. సో ఇప్పుడు ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత ఆయన కోసం చెప్పాలంటే ట్రూ వర్డ్స్, ఫ్యూ వర్డ్స్ ఏం చెప్తారు అసలు? అంటే ఆయన పొలిటికల్ లీడర్ అయ్యారు, కానీ ఎవరైనా పొలిటికల్ గా వీడు జగన్ గారితో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి మాట్లాడతారు అంటారు, కానీ ఒకే ఒక్క ముక్కలో చెప్పారంటే ఆయన గొప్ప మానవతావాదండి. సోషల్ ఇంజనీర్, చాలా గొప్ప మానవతావాది అంతే. అంటే చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, ఒక పుస్తకం చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఇచ్చిన పోస్ట్ కావచ్చు, అంటే ఆయనతో ట్రావెల్ చేయడం గాని మన అనుకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించకుండా ఒక ప్రయారిటీ ఇస్తారు, అది కూడా ఒక రికగ్నైజ్ అలాంటి ప్రయారిటీ ఉంటుందని. సో అదే మీ పోస్ట్ అనుకోవచ్చా ఇప్పుడు? డెఫినెట్ గా అండి. అంటే నేను అందరూ చెప్పినట్టుగా నేనేం ఆశించలేదు అని చెప్పడం కాదు, నిజంగా నేనేం ఆశించలేదు. ఎందుకంటే నేను కంఫర్టబుల్, ఓ ఫిల్మ్ యాక్టర్ గా నాకు ఒక ఐడెంటిటీ ఉంది. నేను 25 ఏళ్ల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చేయాలనుకున్నది చేశాను. అలాంటి ఒక టైంలో జగన్ గారితో నేను పొలిటికల్ గా అంటే ఆయన తండ్రి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయన ట్రావెలింగ్ స్టార్ట్ అవ్వటం, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు, ఇదంతా ప్రపంచానికి తెలిసిన న్యూస్. సో అలాంటి టైంలో నేను కూడా ఏంటంటే నిజానికి నేను కూడా ఆ టైం 2009-10 ఆ టైంలో బేసికల్ గా నేను కూడా చాలా బ్యాడ్ కండిషన్ పర్సనల్లీ, అటు ఫైనాన్షియల్లీ, ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్ని రకాలుగా. సో అలాంటి టైంలో నేను ఆయన ఓదార్పు యాత్ర, పాదయాత్రలు ఇవన్నీ చేసినప్పుడు ఫస్ట్ నేను సపోర్ట్ గా ఆయనతో ట్రావెలింగ్ చేశాను. అంటే 2014 ఎలక్షన్ లో కానివ్వండి, 19 ఎలక్షన్ కానీ నేను పర్సనల్ గా అంటే నాకు ఈ పోస్ట్ కావాలన్నా నేను ఏ రోజు నేను అడగలేదు. సో అది ఆశించి నేను ఎప్పుడు కూడా ఆయన ప్రచారం చేయలేదు. అయిన తర్వాత 19 లో వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నా ప్రొఫెషన్ నేను చేసుకున్న టైంలో కరెక్ట్ గా 1 year బ్యాక్ 2023 ఫిబ్రవరిలో ఆయనంతటా ఆయనే నేను ఒక సభలో మా నర్సీపట్నంలో 2022 డిసెంబర్లో నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక సభలో విష్ చేద్దాం అని వెళ్తే ఆయన జోగి నీకు నేను ఏమి ఇవ్వలేదు, మర్చిపోయాను 4-5 సార్లు అని. అప్పుడు వెంటనే పక్కన ధనంజయరెడ్డి గారు ఉంటే జోగి నంబర్ తీసుకోండి, జోగి సేమ్ ఆయనలాగే మీరు కూడా చెప్తున్నారు ఎక్స్‌ప్రెషన్స్, జోగిని పిలిపించండి. నన్ను పిలిపించి పర్సనల్ గా జోగికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అని. అది కూడా వేరే ఇప్పుడు గవర్నమెంట్ లో రకరకాల పోస్టులు ఉంటాయి, రకరకాల కార్పొరేషన్లు చాలా ఉంటాయి, ఆర్గనైజేషన్స్. అది సో అది కూడా కాకుండా జోగి ఏం చేయగలడు, ఏం చేస్తే బాగుంటుంది అని. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కళాకారుణ్ణి, నేను ఒక స్టూడియో రన్ చేశాను, నేను ఒక ప్రొడక్షన్ చేశాను యాక్టర్ గానే కాకుండా. సో నాతో డిస్కస్ చేసి ఆఫీసర్ వాళ్ళని నాతో కూర్చోబెట్టి అప్పుడు ఏముంది సరే ఈ కల్చరల్ యాంగిల్లో నేను కూడా అదే అడిగాను. నాకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఇస్తే బాగుంటుందండి నేను కూడా చేయడానికి. అప్పుడు ఒక కొత్త జీవో ఇచ్చి ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ ఆల్రెడీ చైర్పర్సన్ వంగపండు ఉష గారు, మినిస్టర్ రోజా గారు, సో ఏమిస్తే బాగుంటుంది అని క్రియేటివ్ హెడ్ బాగుంటుంది, ఈ కళాకారులు వీళ్ళందరినీ ఒక కలుపుకొని యాక్టివిటీ చేయడానికి ఇవన్నీ బాగుంటుంది అని చెప్పి క్రియేటివ్ హెడ్ అని చెప్పి ఒక పోస్ట్, ఒక జీవో ఇచ్చారు. అంటే ఇక్కడ జనరల్ గా నేను ఎవరండి మామూలుగా, అంటే నేను ఏమైనా రాజకీయ నాయకున్నా, పార్టీకి ఏమైనా డొనేషన్లు ఇచ్చానా, లేకపోతే ఆయనకి చిన్నప్పటి నుంచి తెలిసిన రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసిన ఏమన్నా రాజకీయ నాయకున్నా, ఎవరు నేను జస్ట్ ఆయన కోసం సపోర్ట్ చేసిన ఒక యాక్టర్ని, నార్మల్ యాక్టర్ని. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నా బ్యాక్గ్రౌండ్ ఏమి చూసి ఇవ్వడానికి నేను అంత గొప్ప వ్యక్తిని ఏం కాదు, జస్ట్ యాజ్ యాక్టర్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన నినాదం కూడా 2024 కి ప్రజలు
ఒక స్టార్ క్యాంపైనర్స్ కావాలి అంటున్నారు. అంటే సెలబ్రిటీస్ అవసరం లేదా పార్టీకి సంబంధించి కానీ ఆయన వెనకాతల ఆయన కోసం చెప్పడానికి? అసలు ఆయనే ఒక స్టార్ అండి. అంటే ఆయన ఎంత పెద్ద స్టార్ అంటే మా సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఒప్పుకోరు. భారతదేశంలోనే అంత స్టార్డమ్ ఉన్న పొలిటీషియన్ కానీ యాక్టర్ కానీ, అంటే యాక్టర్తో కూడా పోల్చుకోవచ్చు, అంత స్టార్ ఎవరు లేరు. అంటే ఈయన పొలిటీషియనే. అంటే ఒక పొలిటీషియన్ స్టార్ అవడం, ఒక ఫిల్మ్ యాక్టర్ కంటే పెద్ద స్టార్ అవడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ 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 సార్. అంటే ఇంత స్టార్డమ్ అంటే నేను చూడటం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనేమో మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఇంత అసూయ మేబీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ రకంగానూ కనెక్టెడ్ కదా వాళ్ళిద్దరు. అంటే ఈ స్టార్డమ్ ని, ఇంత హీరోయిజాన్ని, ప్రజల్లో ఇంత ప్రేమని అభిమానాన్ని సంపాదించుకున్నారు కాబట్టే మోస్ట్లీ ఈయనంటే ఇంత ఎక్కువ అసూయ వీళ్ళందరిలో ఉందని నేను అనుకుంటున్నాను. అందుకనే ఎలా అయినా ఈయనకి రాకూడదు, మరలా సీఎం అవడం కుదరదు, పొలిటికల్ గా ఈయన అయిపోవాలి అని ఇంత కక్ష పెంచుకున్నారు అందరూ కలిసి. ఒక స్టార్ పొలిటీషియన్ గా మీరు జగన్ గారిని చెప్తున్నారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మానవతావాది అని మీరు సరికొత్త పదాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇక్కడ కడప రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరైనా ఒక సీఎం గా ఉన్నారు అంటే అది జగన్ మాత్రమే అనేది కూడా వినపడుతోంది. సో ఎప్పుడైనా ఎవరికైనా జగన్ ఒకరికి హెల్ప్ చేయడం మీరు ఎవరైనా చూసారా అనేది కూడా జనసేన నుంచి ఎన్నో సార్లు మనం చూస్తా ఉన్నాం. పొలిటికల్ రాజకీయ పరమైన ఆరోపణలు కూడా. సో పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టారిజమే కాదు, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా ముందుండేది పవన్ అని. సో మీరు రెండు రకాలుగా కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు చేయడానికి ముందుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ హెల్ప్ చేశాడండి ఆయన? అంటే నేను అడుగుతున్నా, ఎక్కడ అంటే మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్. అంటే నేనే చెప్తా, పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత అరే జగన్ గారికి ఇంత పేరు వస్తుంది, ఇంత స్టార్డమ్ వస్తుంది, దీన్ని ఎలా బ్రేక్ చేయాలని చెప్పి నేను రోజుకి 2 కోట్లు తీసుకుంటాను, 3 కోట్లు తీసుకుంటాను అని ఆయన చెప్పుకొని ఆ డబ్బులు నేను అన్ని పనిచేస్తున్నానని చెప్పి జనాల్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు రైతులకి 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, ఇంకా నా డబ్బు అంతా మీకే ఇస్తున్నాను అని చెప్పి. అంటే ఇక్కడ ఒక మనిషి చేస్తున్నాడు కాబట్టి నేను చెయ్యాలి, లేకపోతే మనకి ఇక్కడ పుట్టగదులు లేవు, లేదా ఇక్కడ కష్టం అని చేసేస్తే మా ఫిల్మ్ ఇండస్ట్రీలో అండి నేను ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు నాకంటే కొంచెం పెద్ద ఆయన, నేను కాంటెంపరీ. నేను జోగి బ్రదర్స్ గారు 98లో జెమినీ టీవీలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయన కూడా అప్పుడే ఒక 2 years ముందు హీరో అయ్యారు. ఓకే, సో ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక బిరుదిచ్చి, ఒక ఫ్యాన్స్ బిరుదిచ్చారు, ఇంత పెద్ద స్టార్ అయ్యాడు ఆయన. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు ఆయన ఎవరికి ఏం చేశాడు? ఓ స్టూడియో కట్టాడా, లేకపోతే కొత్త రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చాడా? ఏం చేశాడు చెప్పండి. నేను ఉన్నా చిన్నప్పటి నుంచి 25 ఏళ్ళ పైబడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నాను. నేను ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే స్టూడియో పెట్టాను నేను హైదరాబాద్లో. జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నేను కృష్ణవంశీ గారి దగ్గర ఒక స్టూడియో పెట్టానండి. 25-30 లక్షలు, అంటే 2000లోనే నేను 25-30 లక్షలు ఒక బ్యాంక్ లోన్ పెట్టుకొని మా ఊర్లో పొలం తాకట్టు పెట్టి నేను స్టూడియో పెట్టాను. ఆ స్టూడియో పెట్టబట్టి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, గవర్నమెంట్ కి ట్యాక్స్లు కట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్ ద్వారా మరొక ద్వారా. ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి నేనే సుమారు 15 ఏళ్ళు స్టూడియో రన్ చేసి 700-800 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. పవన్ కళ్యాణ్ మీరు ఏం చేశారు చెప్పండి? దీన్ని సర్వీస్ అంటారు? ఆయన కేవలం మెహర్బానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మీద అసూయ కొద్ది నేను ఇన్ని కోట్లు, రోజుకి 2 కోట్లు ఇస్తానండి. అంటే సర్వీస్ చేయడాన్ని, ఈ క్వాలిటీ అనేది జగన్ గారిని చూసి పవన్ నేర్చుకున్నారంటారా? అది నేర్చుకోవడం కాదు, అసూయతో చేసిన పని. నేర్చుకొని చేస్తే ఇట్లా ఛాలెంజ్లు ఎందుకు చేస్తారండి? ఆయన పని ఆయన చేసేవాడు. జగన్ గారి లాగే కష్టపడి పోరాడి
ఆయన పని ఆయన చేసేవాడు. ఆయన చెప్పుకొని ఏదైనా ఒక సినిమా చేస్తే చెప్పుకుంటాడు ఆయన. కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చే కెపాసిటీ నుంచి పదవులు కూడా ఆశించకుండా 10 ఏళ్ల పాటు నిస్వార్థంగా ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి ఎప్పటికైనా నన్ను అసెంబ్లీకి పంపించండి, ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు ఈ రాష్ట్రం యొక్క మార్పు అనేది ఏ రకంగా ఉంటుందో అనేది. ఆయన వచ్చి మార్పు ఏం చేయాలండి? ఆల్రెడీ మార్పు జరిగింది, చాలా మార్పు జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల జీవితాలు చాలా మార్పులు జరిగాయి. చాలా పావర్టీ లైన్ నుంచి ఉన్న వాళ్ళు ఈ రోజు 10 రూపాయలు డబ్బులు ఆడుతున్నాయి, 3 పూట్ల చక్కగా భోజనం చేస్తున్నారు, పిల్లలు చదివించుకుంటున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుంది. చాలా కంఫర్టబుల్ అండి. ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలు ఇవన్నీ వల్ల ప్రజల్ని సోమరపోతుల్ని చేసింది జగనే అని అంటున్నారుగా. వాళ్ళు ఏమని అనుకోవచ్చండి, కానీ అది నిజం కాదు కదా, ప్రజలకు తెలుసు కదా. మీరు అనుకుంటే ఎలాగా సోమరపోతులు అని చెప్పి తప్పది. 2024 ఇది ఒక కురుక్షేత్ర యుద్ధం అని జగన్ అంటున్నారు. ఒకవైపు టీడీపీ, జనసేన, ఇక బీజేపీ. వార్ వన్ సైడ్ అవుతుందా ఏంటి, ఎట్లా ఉండబోతుంది అంటారు? అసలు మీరు చెప్తున్నారు వార్ వన్ సైడే. వైసీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. ఇందులో పెద్ద ఊరికే వాళ్ళు ఏం మాట్లాడతారు, రకరకాలుగా ఛాలెంజ్ చేస్తారు. ఈయన మీద అసలు ఉన్నవి లేనివి ఏం మాట్లాడినా చాలా కూల్ గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎన్ని వస్తాయంటారు? సీట్లు ఎన్ని వస్తాయంటారు? అది నేను పెద్ద అనలిస్ట్ ని కాదు, లేకపోతే నేను సర్వేలు చెయ్యను. అంటే ప్రతి ఒక్కరు కామన్ పబ్లిక్ కూడా అనేస్తున్నారు ఈసారి జగన్ కి ఇన్ని వస్తాయి, పవన్ కళ్యాణ్ కి ఇన్ని వస్తాయి అని అంటున్నారు. అట్లా మీకు ఒక అనాలిసిస్ ఉంటది అంటే ఒకటండి, 2019 ముందు ఏం చెయ్యకుండా అంటే ఆయన సీఎం కాదు, ప్రతిపక్షంలో ఉన్నారు. నేను ఇవి చేస్తానని చెప్పారు, పాదయాత్రలో అన్ని చేశారు. అంటే మంచి చేయకముందే అంత గొప్ప మెజారిటీ ఇచ్చి గెలిపించారు 150 సీట్లు. మంచి చేసిన తర్వాత అది ప్రజలే డిసైడ్ చేస్తారు. అంటే న్యాయంగా ఆయన 175 అంటారు చూసారా, న్యాయంగా అయితే అలాగే రావాలి. ఎందుకంటే అంత మంచి జరిగింది రాష్ట్రానికి. లేకపోతే సేమ్ అలా రావచ్చు, లేదా 5-10 తగ్గొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా? నెక్స్ట్ సభల్లో జనాలు వస్తున్నారు, ఏళ్ళు వేస్తున్నారు, గోల్ చేస్తున్నారు. ఇంపాక్ట్ చాలా ఉంది కదండి. ఇంపాక్ట్ అంటే ఓట్లలో ఉండాలి కదా. ఈసారి మారుతుందేమో, దానిలే అండి, ఓటుగా కన్వర్ట్ అవుతుందేమో. ఏముండదు. నేను ఉన్నాను, నేను విన్నాను, ఇది ఒక గెలుపు మంత్ర. ఇది లాస్ట్ టైం మనకు పరిచయం చేసింది జగన్ గారు. కానీ సినిమా ద్వారా ఇది పరిచయం చేసింది, ఈ డైలాగ్ ని పరిచయం చేసింది మహివి రాఘవ్ గారు అని తెలుస్తోంది. సో యాత్ర 2 చేసినందుకే ఒక 2 ఎకరాలు ఒక డైరెక్టర్ కి ఇచ్చేస్తారా జగన్ అనేది కూడా. అంటే జగన్ గారు సొంత భూమి ఏమన్నా పర్సనల్ ఇచ్చారండి ఆయనకి. ఆయన ఒక డైరెక్టర్. యాత్ర కాదండి, యాత్రకు ముందు కూడా ఆయన సినిమాలు తీశారు. ఓకే, అంటే ఇప్పుడు యాత్ర అనే బయోపిక్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాబట్టి ఈ సినిమా తీసిన తర్వాత ఇస్తున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేస్తున్నారు అనే కదండి గొడవ. సరే, గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు చెన్నారెడ్డి గారి హయాంలో కూడా చాలా మందికి హైదరాబాద్ లో సోకాల్డ్ ఇప్పుడున్న అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, శబ్దాలయ స్టూడియోస్ ఇవన్నీ అప్పుడు ఇచ్చినవి. ఓకే, ఆ తర్వాత రామోజీరావు గారికి టీడీపీ టైంలో ల్యాండ్ ఇచ్చారు. ఎంత ఇచ్చుంటారు మీకు తెలుసండి రామోజీరావు గారికి ల్యాండ్? కొన్ని వేల ఎకరాలు. ఎందుకు ఇచ్చారండి ఆయనకి? స్టూడియో డెవలప్మెంట్ కదండి. ఇప్పుడు మహివి రాఘు గారికి ఎంత ఇచ్చారండి? 2 ఎకరాలు. అంటే ఆయన నేను డెవలప్ చేయడానికి నా ప్రాంతంలో, ఆయన అంటే రాయలసీమ ఆ హార్స్ హిల్స్ లో, పైగా ఇప్పటి వరకు ఎప్పుడు హైదరాబాదు, విశాఖపట్నం తప్పితే ఎక్కడ స్టూడియో డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. వాళ్ళందరికీ అక్కడే ఎందుకు చేయాలంటే అక్కడే కమర్షియల్ గా బాగుంటుంది కాబట్టి. ఓకే, సో ఈయన అసలు కమర్షియల్ గా లేని ఏరియాలో ఒక హార్స్ హిల్స్ లాంటి ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఇచ్చారు అంటే 2 ఎకరాలు.
అక్కడ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఉపాధి కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదో సంథింగ్ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయట్లేదు, షూటింగ్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 2 ఎకరాలు ఆయనకి స్టూడియో డెవలప్మెంట్కి ఇస్తే అసలు ఏమైనా సిగ్గు అదే వద్దులేండి అలాంటివన్నీ. అంటే ఎక్కడైనా ఏమైనా అర్థం ఉందా? 2 ఎకరాలు ఇస్తే దాన్ని పట్టుకొని రాజకీయం చేసేద్దాం అంతే. ఎందుకండి మహికి ఇప్పుడు 2 ఎకరాలు ఇచ్చారండి. 2 సంవత్సరాల క్రితమే చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ సీఎం గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం గారు ఏం చెప్పారు? విశాఖపట్నాన్ని డెవలప్ చేద్దామన్నా, మీరందరూ రండి అన్నా, మీకు స్టూడియోకి ల్యాండ్ ఇస్తాను, అక్కడ స్టూడియోలు కట్టండి, డెవలప్ చేయండి, మన ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు ఎక్కువ చేద్దాము అని ఆయన అంతటా ఆయన చెప్పారు. మీరు ఎవరైనా అప్లై చేస్తే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆయన ఎవరైనా చెప్పారా? ఆయనే కదని చెప్పింది. ముఖ్యమంత్రి గారే ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు విశాఖపట్నంకి ఇండస్ట్రీ రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతోంది? ఎవరిష్టం వాళ్ళది. ఎందుకు పడుతున్నారంటే వాళ్ళకి తెలియాలి, ఆ విషయం వాళ్ళకి తెలియాలి. అది అక్కడ కూడా అంతే. జగన్ గారు అంటే అశ్వి గారు జగన్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇస్తే మనం ఎందుకు రావాలి, రేపు పొద్దున్న చంద్రబాబు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వద్దామని అనుకుంటున్నారేమో మేబీ. అదే జరుగుతుందంటారా? అవన్నీ జస్ట్ యాత్ర 2 ఇప్పుడు 2024 ఎన్నికల ముందు ప్రజల్ని మరొకసారి మౌల్డ్ చేయాలి. వాట్ హ్యాపెండ్ ఇన్ ప్రజా సంకల్ప యాత్ర అంతే. ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా తీసాడు కాబట్టి జస్ట్ 2 ఎకరాలు గిఫ్ట్ చేయడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా విమర్శలకు తావిస్తోంది. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన పర్సనల్ గా ఇస్తారండి. అఫీషియల్ గా స్టూడియో కోసం ఆయన గిఫ్ట్ ఎందుకు ఇస్తారండి? అవన్నీ చాలా తప్పు. ప్లస్ పద్ధతి ప్రకారం, రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇచ్చారు. మీ గతంలో అందరికీ ఎలా ఇచ్చారో అవి ఎవరికి మనకు తెలియదు. ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చింది. గతంలో ఎవరికేమి ఇచ్చారో, ఎవరైనా యాక్టివిటీస్ చేస్తున్నారో ఎవరికి తెలుసండి? చూడమని మొత్తం హైదరాబాద్ లో ఇన్ని స్టూడియోలు ఉన్నాయి, ఇన్ని సెటప్లు ఇచ్చారు. అంతకుముందు విశాఖపట్నంలో కూడా స్టూడియో స్థలాలు ఇచ్చారు. ఎవరైనా యాక్టివిటీస్ చేస్తున్నారు? ఎక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి? ఎక్కడ తీసుకొచ్చి షూటింగ్లు చేస్తున్నారు? ఇక్కడ పెద్దవాళ్ళు, సోకాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కడ ఏమీ జరగట్లేదు. రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో షూటింగ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయా? టూరిజం ఎక్కువ జరుగుతుందా? టూరిజం జరుగుతుంది. వరల్డ్ వైడ్ టూరిజం జరుగుతుంది అక్కడ. బట్ మీరు స్టూడియో పెట్టింది దేనికి? కళ కోసం, సినిమా కోసం, షూటింగ్ల కోసం. బట్ అది ఎక్కడ జరుగుతుంది? ఇన్ని వేల ఎకరాల్లో మీరు అక్కడ అది ఎక్కడ చేస్తున్నారు? కంప్లీట్ ఇట్స్ ఎ కమర్షియల్ యాక్టివిటీ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ జరుగుతుంది కదా. అనవసరం అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు. ఆయన ఏమైనా 200 ఎకరాలు ఇచ్చేసారా? లేకపోతే విశాఖపట్నం నడిబోడ్లో ఎక్కడో ఏదో భీములు లాంటి ప్లేస్ లో 200 ఎకరాలు ఇచ్చేసి అరే ఎంత మిస్యూజ్ చేసేస్తున్నారా అని. జగన్ గారు చాలా కేర్ఫుల్ గా ఉంటారండి ఇలాంటి విషయం. అసలు నేను ఓ కళాకారుడిగా నేను 2 ఎకరాలు అంటే అసలు ఏమీ చేయలేడు అంటాను నేను. ఏం చేస్తారండి 2 ఎకరాల్లో? మీకు ఇంత ముందు 25 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200, 2000 ఇన్ని ఎకరాలు ఇచ్చినా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు 2 ఎకరాల్లో ఏం చేస్తారండి? 2 ఎకరాల్లో ఒక స్టూడియో పెట్టుకుని 10 మందికి ఉపాధి ఇచ్చి 4 టెక్నీషియన్స్ కి పనిద్దాము, షూటింగ్ చేద్దాం అనుకుంటే అంటే సిగ్గుపడాలి. అంటే రాజకీయం కోసం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొండను ఢీకొట్టడం కోసం మహిళాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఇంకొకరు జగన్ గారికి సపోర్ట్ చేస్తారో లేకపోతే మీరన్నట్టు ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళు విమర్శించడం వాళ్ళ హక్కు. వాళ్ళు విమర్శిస్తేనే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారు అని మీరు అంటున్నారు. షర్మిల గారు సొంత అన్న, ఒక కుటుంబం, ఒకే రక్త సంబంధం. సో ఆమె కూడా మా అన్నయ్య ఏమి చేయలేదు అని ఓపెన్ గా ఆమె వచ్చి విమర్శించడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమో అండి, పొలిటికల్ గా ఏముందో. నేనేమి పెద్ద షర్మిల గారి గురించి నేనేమి పెద్ద మాట్లాడదలుచుకోలేదు. అది మన వైజాగ్ డెవలప్ అయిందా లేదా? ఏం చేంజెస్ కనిపించాయి? ఏదండి మన విశాఖపట్నం బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విశాఖపట్నం అంటే ఇప్పుడు కూడా ఒక ప్రేమ ఉంటుంది. ఇప్పటికీ మోడీ గారు వైజాగ్ కోసం ఎన్నో నిధులు ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వైఎస్ జగన్ గారు కూడా విశాఖపట్నం అంటే ఒక మమకారం. ఆయన అంటే ఎంత క్లీన్ ఉందండి ప్రతిసారి. ఇప్పుడు నేను ఈ ప్రాంతం వాడైనా కూడా వచ్చిన ప్రతిసారి కూడా కొత్తగా కనిపిస్తుంది. రోజు మార్నింగ్ వస్తుంది ఎంత క్లీన్ ఉంది, అసలు ఎంత క్లీన్ ఉంది అసలు. సచ్ బ్యూటిఫుల్ సిటీ.
దానికి డెఫినెట్ గా గవర్నమెంట్ అంటే కేర్ తీసుకోకపోతేనో సీఎం గారు ఒక స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే ఇంత బాగా ఎందుకు ఉంటుంది సిటీ. చాలా బాగుంది సిటీ, చాలా బాగుంది. డెవలప్మెంట్ యాంగిల్ లో కానీ ప్రతిదీ చాలా బాగుంది. పొత్తులతో కలిసి వచ్చే పార్టీలన్నీ ఒకవైపు, మీరు అన్నట్టు సిద్ధమా అంటూ జగన్ గారు ఒకవైపు, ఏం జరగబోతుంది 2024 గెలిచేది ఎవరు అంటే ఏం చెప్తారు జోగినాయుడు గారు? సిద్ధమండి. వ్యూహం ఏముంది, గెలవటే వ్యూహం. గెలుస్తున్నాము బ్రహ్మాండంగా. అంటే గెలవటం ఖాయం, ఎంత బ్రహ్మాండంగా గెలుస్తున్నాం అనేది ఇక్కడ వ్యూహం. అది ఎందుకు గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలి జగన్ గారిని మళ్ళీ? ప్రజలకు మంచి జరిగింది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, అందుకే గెలిపించాలి, అందుకే గెలిపిస్తారు. ఎవరు చెప్తారండి ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాల్లో, అంటే ఏ పొలిటీషియన్ అయినా నేను మీకు మంచి చేశాననిపిస్తే నాకు ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అనేది ఎవరైనా చెప్పగలరా? ఆయన పనిచేశారు కాబట్టే ఇంత ఇలా అడగగలుగుతున్నారు, లేకపోతే అడగలేరు కదా. అడగమనండి, ఎవరైనా అడగమనండి. వాళ్ళు అసలు ఏం చేస్తాము అనేదో చెప్పలేకపోతున్నారు. ఇంకా మంచి చేయడం ఏం చేశారు వాళ్ళు? ఇంకా ఛాన్స్ అయితే ఉండదులేండి ఎవరికి. ఈయన ఆ ఛాన్స్ ఇవ్వరు ఎవరికి. థ్యాంక్ యూ సో మచ్ జోగినాయుడు గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా విషయాలు మీతో మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకున్నాం, బట్ షార్ట్ టైం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.